మనలో మంచి చెడు మార్పులు అవతల వాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటాయి. మరి ఆ మార్పులో వచ్చినటువంటి చేంజ్ని ఎలా సబ్సైడ్ చేయాలయ్యా అంటే అంత చెప్పు తీసుకొని వాళ్ళ చుట్టూ వాళ్ళు వేసుకున్న దాంతో తిప్పడము, అంత లవణం తీసుకొని దాని చుట్టూ తిప్పడము, అంటే దిష్టి తాకింది, దిష్టి తీయటము. దృష్టి ఉంది అనే విషయం అర్థమవుతుందిగా, అబ్జర్వర్స్ ఎఫెక్ట్ వల్ల అర్థమవుతుంది, పురాణాల వల్ల అర్థమవుతుంది. దాన్ని తీయాలి అంటే ఏం చెయ్యాలి అని మన పూర్వీకులు ఏవైతే చెప్పారో అంతేందుకు నాకు ఇది ప్రత్యక్షం. నాకు ఎప్పుడైనా బాగా సభల్లోకి వెళ్ళి వచ్చి దిష్టి తాకిందనుకోండి, మా అమ్మగారు ముందు అక్కడ కూర్చోబెట్టి చక్కగా అన్ని నీళ్లు తీసుకొని నీళ్ళల్లో అంత పసుపు, అంత సున్నము, ఆ తర్వాత కొన్ని వెంట్రుకలు నాకు సంబంధించినవి తీసి అందులో వేసి, ఎండుమిరపకాయలు వేసి, దాంట్లో మొత్తం ఇంకొకటి తీసుకొని ఒక వస్త్రాన్ని 3గా చీల్చి దాన్ని కాల్చి అందులో వేసి నా చుట్టూ 3 సార్లు ఇట్లా తిప్పి మళ్ళీ ఉల్టా 3 సార్లు తిప్పి 3 సార్లు నిలువుగా తిప్పి అందులో వేస్తుంది మా అమ్మ. వేస్తే ఆ జలమంతా ఆకర్షింపబడి అప్పటిదాకా తలభారంగా ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి నాకు అది చేసినటువంటి కొద్ది క్షణాలు నిమిషాల్లోనే శరీరం అంతా తేలికగా అయిపోయినట్టుంటుంది. అంటే దిష్టి అనేటటువంటిది స్వానుభవంతో నేను అనుభవించింది. ఇప్పుడు ఏమండి ఇది ఎలా ఉంటుంది అంటే అన్నీ చెప్పలేం. పంచదార ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీపంటే ఎలా ఉంటుంది? ఎవడు చెప్తాడు? అది తెలీదా మీకు? తెలుసు, తెలిసినా చెప్పలేకపోతున్నారు. అలా ఈ దృష్టి అనేటటువంటిది పోవటము పెద్దవాళ్ళు ఎవరైనా తీస్తే అనుభవించిన వాడికి తెలుస్తుంది తప్ప దీన్ని వ్యక్తపరచడము అనేది కష్టం.